నారుటో నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి బోరుటోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కవాకి. అసలు ఈ కవాకి ఎవరు, కవాకికి ఇషికికి ఉన్న సంబంధం ఏంటి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కవాకి యొక్క లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చైల్డ్హుడ్. కవాకి తన చైల్డ్హుడ్లో ట్రీస్ని కట్ చేసి వాటిని అమ్ముతూ వాటితో వచ్చిన డబ్బుతో కొంత ఆల్కహాల్ని తీసుకొని బై చేసి వాళ్ళ ఫాదర్కి అయితే ఇచ్చేవాడు. అలా డైలీ కవాకి తన డ్రంకెన్ ఫాదర్కి ఆల్కహాల్ తీసుకుని వెళ్తేనే కవాకికి అయితే ఫుడ్ పెట్టేవాడు. ఇలా కవాకి తన లైఫ్ని గడుపుతూ ఉండగా ఒక రోజు ఒక గోల్డ్ ఫిష్ మర్చెంట్ కవాకిని కలిసి తనని తన గోల్డ్ ఫిష్ షోకి అయితే ఇన్వైట్ చేస్తాడు. ఈ విషయం కవాకి యొక్క డ్రంకెన్ ఫాదర్కి అయితే తెలిసిపోతుంది. దీంతో తనని నువ్వు స్ట్రేంజర్స్తో మాట్లాడతావా అని చెప్పి కవాకిని చాలా కొడతాడు. ఇక ఆ రోజు మొత్తం కవాకికి ఫుడ్ కూడా ఇవ్వడు. ఇక నెక్స్ట్ డే కవాకి మళ్ళీ తిరిగి తన వర్క్ కి వెళ్తూ ఉండగా ఒక ఇద్దరు స్ట్రేంజ్ కిడ్స్ కవాకిని అయితే చాలా కొడుతూ ఉంటారు. వెంటనే అక్కడికి గోల్డ్ ఫిష్ మర్చెంట్ వచ్చి కవాకిని అయితే సేవ్ చేస్తాడు. అంతేకాదు కవాకికి ఒక జాబ్ నైతే ఆఫర్ చేస్తాడు. తనతో పాటు విలేజ్ లో గోల్డ్ ఫిష్ ని సేల్ చేద్దామని చెప్పి కవాకికి ఆఫర్ అయితే ఇస్తాడు. కానీ ఆ ఫైట్ వల్ల కవాకి తన ఫాదర్ కోసం తీసుకువెళ్తున్న ఆల్కహాల్ బాటిల్ అయితే బ్రేక్ అవుతుంది. దాన్ని తీసుకువెళ్ళి తన ఫాదర్కి అయితే ఇస్తాడు. దీంతో తన ఫాదర్ చాలా కోపంతో కవాకిని ఒక రూమ్లో అయితే బంధించేస్తాడు. కొద్దిసేపటి తర్వాత కవాకి యొక్క ఫాదర్ దగ్గరికి జీగెన్ వచ్చి కవాకిని గనక నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నీకు చాలా డబ్బులు అయితే ఇస్తానని అంటాడు. ఇంతలో అక్కడికి కవాకి వచ్చి తన ఫాదర్తో నేను ఇంతకన్నా ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ డబ్బులు మీకు ఇస్తాను, దయచేసి నన్ను అతనికి అమ్మయ్యొద్దని బతిమలాడతాడు. దీంతో కవాకి యొక్క ఫాదర్ ఒక ఎంటీ బాటిల్ తో కవాకి యొక్క హెడ్ పైన అయితే కొడతాడు. దీంతో కవాకి కింద పడిపోతాడు. ఇక కొద్దిసేపటి తర్వాత జీగెన్ కవాకితో నీ సఫరింగ్ ఇంతటితో ఎండైంది, ఇక నుంచి నేనే నీ ఫాదర్ని, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి విలేజ్ నుంచి బయటకు వెళ్లే టనల్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు అక్కడికి ఆ గోల్డ్ ఫిష్ మర్చెంట్ వచ్చి తను నిజానికి ఒక చైల్డ్ ట్రాఫికర్ అని చెప్పి రివీల్ అయితే చేస్తాడు. ఇక కవాకిని జీగెన్ టన్నల్ బయట వెయిట్ చేయమని చెప్తాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ టన్నల్ నుంచి జీగెన్ ఒకడే బయటకైతే వస్తాడు. దీంతో కవాకి తనకేమైందని అడిగితే జీగెన్ తన ఈ ఫైట్ నుంచి తప్పుకున్నాడని చెప్తాడు. ఇక జీగెన్ కవాకిని డాక్టర్ రామడో ల్యాబ్కి తీసుకువెళ్ళి కవాకితో కవాకి నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, మనిద్దరం నిజంగా ఫాదర్ అండ్ సన్లా మారాలంటే నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలని చెప్తాడు. నిజానికి కవాకి 15 మంది ఒటోట్స్కి వెజిల్స్లో ఒకడు. ఇక డాక్టర్ రామడో కవాకిని ఒక ఆర్టిఫిషియల్ వూమ్ లో అయితే పెడతాడు. దానికి 2 ఫ్లూయిడ్ ట్యూబ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక ఫ్లూయిడ్ లో జీగెన్ తన కర్మాన్ అయితే ఇన్సర్ట్ చేస్తాడు. ఇక ఎక్స్పెరిమెంట్ లో 13 మంది కవాకి లాంటి చిల్డ్రన్స్ అయితే మరణిస్తారు. అందులో చివరిగా సర్వైవ్ అయిన వాడు కవాకి. దీంతో కవాకి యొక్క హ్యాండ్ లో సక్సెస్ఫుల్ గా తన కర్మాన్ అయితే సీల్ చేస్తాడు జీగెన్. ఇక అప్పటి నుండి కవాకి లైఫ్ ఒక నరకంలా అయితే మారిపోతుంది. ఎందుకంటే జీగెన్ కవాకికి చాలా కష్టమైన ట్రైనింగ్ అయితే ఇప్పిస్తాడు. ఆ ట్రైనింగ్ లో భాగంగా కవాకిని వాళ్ళు చాలా కొట్టేవారు. దాంతో కవాకి చాలా బాధపడుతూ ఉండేవాడు. అంతేకాదు జీగెన్ ని నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావని ప్రశ్నిస్తే జీగెన్ అయితే కవాకిని చాలా కొట్టేవాడు. అలా నరకంలో కవాకి తన కర్మాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం అయితే నేర్చుకుంటాడు. దీంతో జీగెన్ కవాకితో నువ్వు కేవలం నా యొక్క విజిల్వి మాత్రమే, నీ బాడీ నాకే సొంతమని చెప్పి డాక్టర్ రామడోతో కవాకి యొక్క పవర్స్ని నేను సర్ఫేస్ మీద టెస్ట్ చేయాలని అనుకుంటాడు. దీనికోసం వెక్టర్ని తన హైటెక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసి కవాకిని సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయి కింద కూలిపోతుంది. దీంతో కొన్ని పపెట్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. వాటన్నింటినీ కవాకి అయితే డిఫీట్ చేస్తాడు. దీంతో కవాకి అన్కాన్షియస్ లోకి అయితే వెళ్తాడు. ఇక అడ్డుగా వెళ్తున్న టీమ్ 7 అయితే కవాకిని కనుక్కుంటారు. బోరుటో హ్యాండ్ లో ఎలాంటి కర్మ అయితే ఉందో సేమ్ అలాంటిదే కవాకి హ్యాండ్ మీద ఉండడం వాళ్ళైతే గమనిస్తారు. కొద్దిసేపటికి బోరుటో ఇంకా కవాకి ఇద్దరి కర్మ ఉన్న హ్యాండ్ లో అయితే పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంతో కవాకి గాల్లోకి ఎగిరి అక్కడున్న ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ అయితే చేస్తాడు. దీంతో కొనహామరు కవాకిని అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ ఎలా క్రాష్ అయిందని అడుగుతాడు. దానికి కవాకి ఎలాంటి సమాధానం చెప్పకుండా
నన్ను ఒంటరిగా వదిలేండి అని వాళ్ళతో అంటాడు. దీంతో బోరుటో తన కర్మాని కవాకికి అయితే చూపిస్తాడు. దాంతో కవాకి మీరు ఖచ్చితంగా కారా యొక్క మనుషులే, మీరంతా ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. ఇంతలో జీగెన్ కవాకిని తిరిగి తీసుకురావడానికి గారోన్ అయితే అక్కడికి పంపిస్తాడు. దీంతో కవాకి ఇంకా గారో ఇద్దరు ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. కవాకి గారోని ఓడించడానికి తన కర్మాన్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఇక కవాకి గారో పైన ఒక లేజర్ బీమ్ అటాక్ తో అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ అనుకోకుండా టీమ్ 7 వైపు కూడా వెళ్తుంది. దీంతో బోరుటో తన కర్మాన్ యాక్టివేట్ చేసి ఆ లేజర్ బీమ్ ని తన హ్యాండ్ లోకి అయితే అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇక తర్వాత కవాకి ఎగ్జాస్ట్ అయి కింద పడిపోతాడు. దీంతో కవాకిని 7th హోకాగే దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక కవాకిని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్ ల్యాబ్ లో అయితే జాయిన్ చేస్తారు. దాంతో కవాకి అక్కడ నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. దాంతో న్యూ అయితే కవాకి పైన అటాక్ చేస్తుంది. దీంతో కవాకి చాలా సివియర్ గా అయితే ఇంజ్యూర్ అవుతాడు. తన హ్యాండ్ నుంచి చాలా బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాగే బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక ఎలాగోలా సుమిరా అయితే కవాకిని కనుక్కొని తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత కవాకి అక్కడున్న నింజా పోలీస్ ఫోర్స్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక ఇంతలో అక్కడికి నారుటో అయితే వస్తాడు. కవాకికి అయిన గాయం వల్ల తనైతే కింద పడిపోతూ ఉంటాడు. దీంతో నారుటో తనని పట్టుకొని లీవ్ విలేజ్ యొక్క హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇక కవాకి తను నిద్రలేచే టైం కల్లా లీవ్ విలేజ్ షినోబీస్ అయితే తన చుట్టూ సరౌండ్ అయి ఉంటారు. దాంతో కవాకి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక దీంతో షికమారు తన షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేసి తననైతే ఆపుతాడు. ఇక నారుటో కవాకితో నేను ఈ విలేజ్ యొక్క హొకాగేన్ అని చెప్పి తనతో తనైతే పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత 5 కాగే సమిట్ లో అండర్ నారుటో అబ్జర్వేషన్ లో కవాకిని లీవ్ విలేజ్ లో ఉండేందుకు ఒప్పుకుంటారు. దీంతో నారుటో కవాకిని తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. కానీ కవాకి ఎప్పుడు విలేజ్ నుంచి పారిపోదామని ట్రై చేస్తూ ఉండేవాడు. దాంతో నారుటో తననైతే ఆపుతూ ఉండేవాడు. అలా అనుకోకుండా ఒక రోజు కవాకి అయితే హిమవారి యొక్క ఫ్లవర్ పాట్ అయితే విరగొడతాడు. దీంతో బోరుటో కవాకికి ఒక గట్టి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇక కవాకి బోరుటోతో నువ్వు కూడా నాలాగే నీ కర్మాని రిమూవ్ చేయాలనుకుంటే నువ్వు కూడా నాతో కలిసి పనిచేయి, మన ఇద్దరం కలిసి పనిచేస్తే ఈ కర్మాని మనం తొలగించేయొచ్చు అని చెప్పి బోరుటోతో అయితే అంటాడు. ఇక తర్వాత కవాకి చోచో ఇంకా సారదాన్ అయితే కలుస్తారు. వాళ్ళతో కలిసి కవాకి తన లైఫ్ లో ఎప్పుడు కూడా తిననినటువంటి ఫుడ్ అయితే తింటాడు. ఇక తర్వాత నారుటో హిమవారికి మళ్ళీ ఒక ఫ్లవర్ పాట్ ని కొనేందుకు కవాకిని ఈనో యామనాకా ఫ్లవర్ షాప్ కి అయితే తీసుకెళ్తాడు. ఈనో నారుటో యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇక నారుటో ఈనోతో కవాకి కోసం వచ్చే విలన్స్ పైన ఎప్పుడు నువ్వు ఒక కన్నేసి ఉంచు, వాళ్ళు ఎప్పుడైనా వస్తే గనక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఈయనతో అయితే చెప్తాడు. ఇక ఏ ఫ్లవర్ పాట్ ని గిఫ్ట్ గా ఇద్దామని చూస్తున్న కవాకికి అనుకోకుండా ఒక ఫ్లవర్ పాట్ ని పట్టుకోగానే తనలో ఏదో భయం వేస్తుంది. దాంతో వెంటనే నారుటో కవాకిని హక్ చేసుకుంటాడు. ఇక ఆ ఫ్లవర్ పాట్ ని హిమవారికి గిఫ్ట్ గా ఇద్దామని వాళ్ళైతే తీసుకుని వెళ్తారు. అది చూసిన బోరుటో కోపంతో తన చేతిలో ఒక గ్లూ బాటిల్ ఇచ్చి నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే ఆ బ్రేక్ అయిన జార్ ని మళ్ళీ అతికించి దాన్నే ఇవ్వని అంటాడు. ఇక తర్వాత నారుటో ఇంకా బోరుటో అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అది చూసిన కవాకికి జీగెన్ తనకిచ్చిన దారుణమైన ట్రైనింగ్ అయితే గుర్తొస్తుంది. ఇక ఆ తర్వాత నారుటో కవాకితో ఇక నెక్స్ట్ టైం నువ్వు బోరుటో ఇద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకోవచ్చు అని చెప్పి తనతో అయితే అంటాడు. దానికి కవాకి కానీ నేను బోరుటో లాగా షాడో క్లోన్స్ క్రియేట్ చేయలేని అంటాడు. దానికి నారుటో అందరిలోనూ చక్ర అనేది ఉంటుంది, నువ్వు కూడా ప్రయత్నిస్తే షాడో క్లోన్స్ ని క్రియేట్ చేయగలవని చెప్పి మనోడు కవాకికి కొంచెం మోటివేషన్ అయితే ఇస్తాడు. ఇక దీంతో కవాకి ఆ బ్రేక్ అయినటువంటి ఫ్లవర్ పాట్ అయితే తిరిగి అతికించడానికి ప్రయత్నిస్తాడు. ఇక నారుటో అబ్జర్వేషన్ లో కవాకి ఇంకా బోరుటో అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇక బోరుటో అయితే తన కరమాని ఎలా యూజ్ చేయాలో కొద్దిగా నేర్చుకుంటూ ఉంటాడు. సడన్ గా ఈయన తన మైండ్ టెలిపతిని యూజ్ చేసి నారుటోతో ఒక స్ట్రేంజ్ చక్రం మీరున్న దగ్గరికి ఎగ్జాక్ట్ గా వస్తుందని చెప్పి నారుటోని అయితే అలర్ట్ చేస్తుంది. ఇక వాళ్ళ దగ్గరికి డెల్టా అనే ఒక పర్సన్ వచ్చి అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. డెల్టా ఎవరో కాదు, జీగెన్ కవాకిని తిరిగి తీసుకురావడానికి పంపించిన ఇన్నర్. ఇక నారుటో అయితే తనతో ఫైట్ చేస్తూ ఉండగా డెల్టా హిమవారిని అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. హిమవారిని కాపాడేందుకు కవాకి అయితే ట్రై చేస్తాడు. అందులో భాగంగా కవాకి తన హ్యాండ్ అయితే కోల్పోతాడు. డెల్టాకి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే పవర్స్ అయితే ఉంటుంది. దీంతో నారుటో ఒక జాయింట్ రసింగన్ ని క్రియేట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసుకునేలా చేస్తాడు. ఆ రసింగన్ పవర్స్ ని తట్టుకోలేక తనైతే సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతుంది. ఇక నారుటో తన చక్రాతో కంబైన్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ అయితే కవాకి ఇస్తాడు. ఇక కవాకి అప్పటి
నుంచి నారుటోని ఒక ఫాదర్ లా ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు. కవాకి వల్ల వచ్చే ఎనిమీస్ వల్ల నారుటో కూడా ప్రమాదమే అన్న ఉద్దేశంతో కవాకి నేను ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే నారుటోకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నారుటోనైతే తనకి నింజుట్సు నేర్పమని అడుగుతాడు. దానికి నారుటో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక కవాకి బోరుటోతో కలిసి మరికొంతమంది ఫ్రెండ్స్ తోటి అలా బయట ఫన్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక రోజు కవాకి మళ్ళీ విలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ అప్పుడు నారుటో పడుకొని ఉంటాడు. దీంతో కురామా తన చక్ర రూపంలో బయటకొచ్చి కవాకిని అయితే ఆపుతుంది. అలా నారుటో యొక్క స్టోరీ మొత్తం కవాకికి అయితే చెప్తుంది. దీంట్లో కవాకికి నారుటో పైన ఇంకొంచెం అభిమానం అయితే పెరుగుతుంది. ఇక ఎలాగోలా కవాకి నింజుట్సుని నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ డే అనుకోకుండా కవాకి యొక్క కర్మ నుండి ఒక పోర్టల్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ పోర్టల్ నుండి జీగన్ అయితే బయటకు వస్తాడు. ఇక కవాకి జీగన్ తో ఫైట్ చేసేందుకు తన కర్మ యొక్క ఫుల్ పవర్ అయితే యూజ్ చేస్తాడు. అయినా ఎలాంటి యూజ్ అయితే ఉండదు. దీంతో జీగన్ నువ్వు గనక నాతో వస్తే నేను నారుటోని ఏమీ చేయకుండా వదిలేస్తానని అంటాడు. దానికి కవాకి ఒప్పుకుంటాడు. కానీ నారుటో ఇంతలో జీగన్ పైన అటాక్ అయితే చేస్తాడు. దీంతో జీగన్ స్పేస్ టైం ని యూజ్ చేసి నారుటో ఇంకా జీగన్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. దీంతో నారుటో కవాకి ఇచ్చిన ఆర్టిఫిషియల్ హ్యాండ్ అయితే ఊడిపోతుంది. దాంతో కవాకి నారుటో చనిపోయాడని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడికి మిట్సుకి, బోరుటో, సారదా ఇంకా షికమారు మరికొంతమంది షినోబీస్ అయితే వచ్చి ఏం జరిగిందని తనని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. ఇక కవాకి అయితే అక్కడ జరిగిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సడన్ గా నారుటో కవాకి ఇచ్చిన ఆ ఆర్టిఫిషియల్ హ్యాండ్ మళ్ళీ యాక్టివేట్ అయితే అవుతుంది. సో దీంతో నారుటో ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని వాళ్ళకైతే అర్థమవుతుంది. సో దీంతో నారుటోని సేవ్ చేసేందుకు వాళ్ళైతే రెడీ అవుతారు. కానీ షిగమారు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే వీళ్ళంతా కిడ్స్ కాబట్టి సో మళ్ళీ వీళ్ళకు కూడా ఏమైనా ప్రమాదం జరగచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళనైతే వెల్లడివ్వడానికి ఒప్పుకోడు బయటకి. కానీ కవాకి ఇంకా బోరుటో వాళ్ళ కర్మాని యూజ్ చేసి ఒక పోర్టల్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ పోర్టల్ తో నారుటో ఎక్కడైతే ఉన్నాడో అక్కడికైతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ పోర్టల్ లో బోరో అనే ఒక పర్సన్ నారుటోనైతే ఒక షీల్డ్ లో అయితే ట్రాప్ చేస్తాడు. సో నారుటో అందులో నుంచి అయితే బయటికి రాలేడు. దీంతో బోరుటో, మిట్సుకి, సారదా ఇంకా కవాకి అయితే తనతో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ వాడైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో వాడిని ఓడించడానికి అయితే వీళ్ళు చాలా ప్లాన్స్ వేస్తూ అటాక్ అయితే చేస్తుంటారు. బట్ ఆల్మోస్ట్ అన్ని ఫెయిల్ అవుతూనే వస్తాయి. ఇక ఫైనల్ గా బోరుటో బాడీ మొత్తాన్ని మొమోషికి అయితే తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని ఒక జాయింట్ రసింగన్ తో ఆ బోరోన్ అయితే డిఫీట్ చేసేస్తారు. ఇక నారుటోని తీసుకుని వాళ్ళైతే మళ్ళీ తిరిగి కోనహాకి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే అయితే డాక్టర్ అమాడో షికమారు యొక్క కొడుకైనటువంటి షికడాని ట్రాప్ చేసి నారుటో ఇంకా షికమారుని అయితే కలుస్తారు. ఇక వాళ్ళైతే డాక్టర్ అమాడోని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేయడంతో తనైతే ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు. అంతేకాదు కవాకి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యేలా చేసింది కూడా డాక్టర్ అమాడోనే. సో దాంతో కవాకి అయితే జీగన్ నుంచి తప్పించుకోవచ్చని అలా అయితే చేస్తాడు. సో అంతేకాదు కోజికాషిన్ అయితే అక్కడ జీగన్ తో ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఫైట్ లో కోజికాషిన్ జీగన్ అయితే రివర్స్డ్ సమనింగ్ న్యాచురల్ ఫ్లేమ్స్ తో అయితే కంప్లీట్ గా బర్న్ చేస్తాడు. దాంతో జీగన్ బాడీ అయితే కంప్లీట్ గా కాలిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఇషికి అయితే తన నుంచి ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతాడు. కానీ ఇషికి కేవలం కొంచెం సమయం మాత్రమే ఉంటుంది. ఈ టైంలోగా మళ్ళీ తన కర్మాన్ అయితే కవాకిలో అయితే ఇంప్లాంట్ చేయాలి. సో ఇప్పుడైతే జీగన్ మరణించాడు కాబట్టి కవాకి పైన ఉన్న కర్మ అయితే తొలగిపోతుంది. సో డాక్టర్ అమాడో కూడా వీళ్ళందరికీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఇషికి అయితే కవాకి కోసం లీఫ్ విలేజ్ కి అయితే వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లీఫ్ విలేజర్స్ అందరూ కలిసి విలేజర్స్ అందరిని ఒక సేఫ్ ప్లేస్కి అయితే తరలిస్తారు. అలాగే కవాకిని కూడా ఒక సేఫ్ ప్లేస్లో అయితే ఉంచుతారు. ఇక నారుటో ఇంకా మిగిలిన వాళ్ళంతా ఇషికితో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. సో కవాకి, డాక్టర్ అమాడో మరికొంతమంది ఒక సేఫ్ రూమ్లో అయితే ఉంటారు. సడన్గా ఆ రూమ్లో ఒక పోర్టల్ అయితే ఇషికి ఓపెన్ చేస్తాడు. ఆ పోర్టల్ ద్వారా కవాకిని ఇషికి ఉన్న దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. సో అక్కడ ఆల్రెడీ ఇషికితో ఫైట్ చేసిన నారుటో ఇంకా సాస్కే ఇంకా మిగిలిన వాళ్ళంతా అయితే చాలా వీక్ అయిపోతారు. సో దీంతో ఇషికి కవాకిలో తన కర్మాని ఇంప్లాంట్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ కవాకి షాడో క్లోన్ని యూజ్ చేసి తన నుంచి అయితే తప్పించుకుంటాడు. ఇక ఇంతటితో ఇషికి యొక్క టైం అయితే ముగుస్తుంది. సో ఇక దాంతో తనైతే కంప్లీట్గా డస్ట్ అయిపోతాడు. ఇషికి అంతటితో అంతమైతే అయిపోతాడు. ఇక సడన్గా మొమోషికి అయితే బోరుటో బాడీని తన కంట్రోల్లోకి తీసుకొని సాస్కే యొక్క రినేగన్ అయితే పొడి చేస్తాడు. సో తర్వాత బోరుటో అయితే అన్కాన్షియస్ లోకి వెళ్తాడు. ఇక వీళ్ళంతా మళ్ళీ తిరిగి విలేజ్ కి అయితే వెళ్తారు. సో కవాకి అప్పుడే బోరుటోకి కోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో తను కూడా నాలాగే ఒక ఎక్స్పెరిమెంట్ జీగన్ చేసిన ఎక్స్పెరిమెంట్
సో మేబీ తను ఫ్యూచర్లో మన పైన రివెంజ్ తీసుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇషికిని చంపేశాం కాబట్టి అని చెప్పేసి సో దీంతో బోరుటో ఇంకా కవాకి అయితే ట్రైనింగ్ తీసుకుంటారు. బట్ ఆ ట్రైనింగ్లో కవాకికి ఒక విషయం అయితే అర్థమవుతుంది. వితౌట్ కర్మా కవాకి చాలా వీక్ అని అయితే అప్పుడే తనకైతే అర్థమవుతుంది. సో అనుకున్నట్టుగానే కోడ్ అయితే రివెంజ్ తీసుకోవడానికి ఒక రోజు విలేజ్కి అయితే వస్తాడు. సో అప్పుడు నారుటో ఒంటరిగానే కోడ్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ నారుటో అయితే ఆ ఫైట్లో ఓడిపోయే మూమెంట్లో ఉంటాడు. ఎందుకంటే కురమా అప్పటికే చనిపోయింది. సో నారుటోలో కురమా లేదు కాబట్టి సో నారుటో కొంచెం వీక్గా అయితే ఉంటాడు. సో కోడ్ని ఓడించడంలో కొంచెం నారుటోకి అయితే కష్టంగా మారుతుంది. సో వెంటనే కవాకి అయితే తన కర్మాని యూజ్ చేసి నారుటో ప్రాణాలు అయితే కాపాడతాడు. సో కవాకి మళ్ళీ కర్మ ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. సో డాక్టర్ అమడో అయితే తనకి చెప్తాడు, సో నువ్వు నారుటో ప్రాణాలు నిజంగా కాపాడాలనుకుంటే సో నువ్వు ఈ కర్మ లేకుండా తనతో కోడ్తో అయితే ఫైట్ చేయలేవు. సో ఈ కర్మాని తీసుకుంటేనే నువ్వు తననైతే ఓడించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తాడు. సో దాంతో మనోడు మళ్ళీ కర్మాన్ అయితే తనలో ఇంప్లాంట్ అయితే చేసుకుంటాడు. సో అక్కడికి మళ్ళీ బోరుటో కూడా వచ్చి ఫైట్లో అయితే జాయిన్ అవుతాడు. సడన్గా బోరుటోని మళ్ళీ మోమోషికి అయితే తన కంట్రోల్లోకి తీసుకొని ఇంకా నారుటో మిగిలిన వాళ్ళపైన అటాక్ అయితే చేస్తాడు. సో కవాకి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇంతటితో సీజన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే దీన్ని పార్ట్ 1గా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను కవాకి లైఫ్ స్టోరీని. సో పార్ట్ 2 త్వరలోనే మీ ముందుకు అయితే తీసుకొస్తాను మళ్ళీ. సో వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. సో నాకైతే చేయడానికి చాలా టైం పట్టింది. సో ఎనీవే ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ చేసుకోండి వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరు లైఫ్ స్టోరీ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.